ఇప్పుడు ఏం కొంచెం అన్న బుర్ర ఉందా లేదు మావు నీకా? ఓ నువ్వు లేపకూడదు, చెప్పింది నువ్వా? అడిగిన ప్రశ్నకు మీనింగ్ ఉండాలి. దీంట్లో మొత్తం పార్ట్స్ వాల్యూ వచ్చేసి 20 లక్షల రూపాయలు. మామూలుడు స్పేర్ పార్ట్ కోసం వెహికల్ అయితే లాక్కొని వస్తా ఉన్నాడు. ఇక్కడ సైడ్ చూసినట్టయితే మీరు మొత్తం పాత ఇంజిన్లు ఏందన్నా మావా? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. మామకి షుగర్ ఆగలేడు ఎక్కువసేపు. మా ఏంది మా అంత పని చేసావు నువ్వా? ఆయాసం వచ్చేస్తుంది స్వామి. ఎప్పుడు పని చేయకుండా పని చేసి ఇట్లా ఉంటుంది. చూడు ఎన్ని తినిపించాడు, మొత్తం మూపించాడు నా చేత. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. సో హాయ్ అందరికి, నేను మిస్ సన్నీ వ్లాగ్స్ నెల్లూరు. టుడే వ్లాగ్ కంటెంట్ వచ్చేసి మనం సేఫ్ ఎక్స్ప్రెస్ వెహికల్కి అయితే యాక్టింగ్ వచ్చాము. ఈరోజు డ్రైవర్ అతను సెలవు పెట్టాడంట. మనల్ని అయితే యాక్టింగ్కి అయితే మామ అయితే ఫోన్ చేశాడు. నెక్స్ట్ సరే అని చెప్పేసి ఆటో అయితే ఈరోజు ఇంటి దగ్గర పెట్టేసి వెహికల్కి అయితే వచ్చాము మనం డ్రైవింగ్కి. దీంట్లో మొత్తం పార్ట్స్ వాల్యూ వచ్చేసి 20 లక్షల రూపాయలు. అందువల్ల ఏంటంటే ఏ డ్రైవర్ అంటే ఆ డ్రైవర్ని పిలవరు, వాళ్ళకి నమ్మకంగా ఉండే డ్రైవర్ని, ఇంతకుముందు వచ్చిన డ్రైవర్ని అయితే పిలుస్తారు. అందువల్ల అయితే మనల్ని అయితే మామ పిలిచాడు, మన మీద అంత నమ్మకం. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం అయితే దీన్ని ఇప్పుడు ఎల్ఆర్లు ఇచ్చి ఉంటారు చూడండి. ఆయన దగ్గర కాగితాలు మామ చూపి మామ కాగితాలు చూపి మామ. అవన్నీ ఎల్ఆర్లు వాళ్ళు కొరియర్ ట్రాన్స్పోర్ట్ ఐటమ్స్ వేస్తున్నారు కదా మనకి, అవన్నీ ఒక్కో దగ్గర ఇచ్చి ఆ ఎల్ఆర్లు కాగితాలు అయితే వాళ్ళకి ఇచ్చేయాలి. ఏం మామ అంతేనా? నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఒక 10 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. నాన్ స్టాప్గా 10 కిలోమీటర్స్ అయితే వెళ్తే మనకి ఆర్డర్ పాయింట్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏ ఐటమ్ ఇస్తున్నాం ఏందనేది మొత్తం ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. సో ఈరోజు అయితే మామ చెప్పాడు మనం అయితే యాక్టింగ్కి వచ్చాము. మామ టిఫిన్ తిన్నావా? ఏందన్నావు మామ? అయ్యా సర్దుకుడు తిన్నాడట మామ. ఎండగా కూడా లేదు కదా మామ. ఇదేంది మళ్ళీ తెచ్చావు? ఇదేంది మళ్ళీ క్యారేజ్? ఏం కూర మావా? అంటే బాక్స్ ఓపెన్ చేసేదాకా ఏం కూర ఉంటుందో మాకైతే తెలియదంట. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక 5 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇంకో 5 కిలోమీటర్స్ వెళ్ళాలి మన డెలివరీ పాయింట్కి. ఇప్పుడు ఇది నెల్లూరు బైపాస్. ఇది మొత్తం నెల్లూరు టు విజయవాడ బైపాస్. సారీ చెన్నై టు విజయవాడ బైపాస్ ఇది. ఈరోజు అయితే కొంచెం సూర్యుడు అయితే మనల్ని కరుణించాడు, ఎండ ఎక్కువగా లేదు. లేకపోతే ఈ వెహికల్ అయితే ఎండకి అసలు తట్టుకోలేము. చూడండి ఎక్కడ దాకా వచ్చేసే నెల్లూరులో అపార్ట్మెంట్లో మొత్తం రోడ్డు దగ్గరికి వచ్చేసే, బైపాస్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు ఒక 5 years బ్యాక్ అయితే అసలు ఇక్కడ ఇల్లులు చూద్దామన్నా కనిపించలేదు, చాలా దూరంగా డిస్టెన్స్లో అయితే ఉండేవి మనకి. ఇక్కడ నెక్స్ట్ మీరు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి సాక్షి పేపర్ వస్తుంది. సాక్షి పేపర్ దగ్గరికి వచ్చాం మనం. చూడండి చూపిస్తాం మీకు సాక్షి పేపరు. ఇదే సాక్షి పేపర్ ఆఫీసు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా చాలా 5 కిలోమీటర్స్ వెళ్తే మన డెలివరీ పాయింట్ వస్తుంది. సో గైస్ మనమైతే ఇప్పుడు పొడుగుబాటు దగ్గర ఉన్న టాటా సర్వీస్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడైతే వెనక మామ అయితే ఇంజిన్లు అయితే దించుతూ ఉన్నాడు. అక్కడ వీడియో అలా చేయకూడదంట, మామూలుగా వీడియో తీయకూడదు, అరస్తారా అని చెప్పాడు మామ. ఏమో దించేసావా? ఆడ పోయి ఏం దించాలి మా ఇంజిన్లా? ఓకే ఫ్రెండ్స్, వీడియో తీయకూడదు, లేకపోతే మీకు చూపించుకునేవాడిని, ఏమనుకోబాకండి. సో ఇప్పుడైతే మనం లెఫ్ట్ తిరగాలంట. ఇవన్నీ సర్వీస్కి వచ్చున్నాయి వెహికల్స్ మొత్తం. టాటా కంపెనీది, టాటా షోరూమ్. ఇప్పుడు ఇటు లోపలికి అయితే వెళ్తున్నాం మనం. ఎక్కడ మనం ఇక్కడ లోపలికి వెళ్ళాలంట, ఇంకా ముందుకి కొంచెం. అక్కడ వీడియో తీద్దాం అనుకున్నా కానీ అక్కడ మేనేజర్ వచ్చేసాడు అప్పుడే. లేకపోతే అక్కడ దించేది ఏం పార్ట్స్ దిస్తున్నాను ఏందనేది వీడియో అయితే చూపిపోయాను మీకు. పార్ట్స్ అయితే కనిపించలేవు, ప్యాకింగ్లో ఉంటాయి, పార్ట్స్ కనిపించవు. అంతా సర్వీస్ పాయింట్ చూసారా టాటా. లోపలికే పైకే కిందకి పోయి అప్పుడు కట్ చేసుకోవాలంట.
సో ఫ్రెండ్స్, ఇది ట్రాన్స్పోర్ట్ వెహికల్ కాబట్టి మనమైతే ఆ వీడియో అయితే తీయకూడదంట. ఆయన ఫస్ట్ ఆయన కామెడీ అనుకున్నాడు. నేను లేదు మా నిజంగా యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తానని చెప్పంగానే వదిలేడు. ఈ వీడియో మేనేజర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఓన్గా అయితే చేరుంటే మాత్రం డైలీ మంత్లీ శాలరీకి చేరుంటే నువ్వు తీసినా అలా మేనేజర్లు వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ నువ్వు ఇలా యాక్టింగ్కి వచ్చి అలా వీడియో అయితే తీసి పెడితే బాగుండదు. నువ్వు తీసుకున్నా నార్మల్గా నువ్వు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తా అలా తీసుకో, అంతేగాని ఇప్పుడు ఇలా స్పేర్ పార్ట్స్ దించేది ఆ పార్ట్స్ అవన్నీ అయితే వదిలే తీయొద్దు, మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు అని చెప్పి మామైతే అన్నాడు మనతో. అందువల్ల నేనైతే డెలివరీ ఇచ్చేది అయితే తీయట్లేదు. కానీ ఎక్కడికి వెళ్ళి డెలివరీ చేస్తున్నాం, ఎక్కడెక్కడ వచ్చింది మనకి ఆర్డర్స్ అనే అవి అయితే తీయగలుగుతాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. నెక్స్ట్ ఏంటంటే మనం ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చెప్పు మావా. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. నేను ఎంజీ బ్రదర్స్ కి వచ్చాము. ఇవన్నీ నేను చెప్పేసి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఇప్పుడు నేను డెలివరీ ఇచ్చేదానికి బాక్సులు బయటికి తీస్తా ఉంటా. యాడ్ చేయాలి డెలివరీ? ఇక్కడే అంటే టాటా మోటార్స్. ఇప్పుడు నువ్వు ఏడవా? ఇప్పుడు బండిలో నుంచి తీసి వాళ్ళకి ఇప్పుడు డెలివరీ చేయాలి. కూర వండేస్తున్నాడు మామ, లాక్ చేయ మామ అంటే కూర వండేస్తున్నాడు. ఎన్నున్నాయి మామ, ఇంకా ఎన్నున్నాయి వస్తా మొత్తం తినిపించాడు రా నాయన. ఇంత లైఫ్ నేను ఆయాసం వచ్చేస్తుంది స్వామి. ఎప్పుడు పని చేయకుండా పని చేసి ఇట్లా ఉంటుంది. చూడు ఎన్ని తినిపించాడు, మొత్తం మూపించాడు నా చేత. అప్పుడప్పుడు పని చేస్తుండాల, ఎక్కువ సుఖపడిపోతే ఇలాంటి కష్టాలు ఫేస్ ఏమో కష్టపడతా ఉండాలి కదా అప్పుడప్పుడు. చెప్పమా నువ్వా, అంటే కష్టపడకపోతే ఆయాసం వచ్చేస్తుంది. అది ఇంకా లాస్ట్ ఆర్డర్ అయితే ఒకటి ఉంది, అది కోవూరుకి వెళ్ళాలి. కోవూరులో దించేసిన తర్వాత మళ్ళీ లాగ్ క్లోజ్ చేస్తా. కొద్దిగా లేపమన్నా, ఎవరంటే వాళ్ళు లేపకూడదు, అది సెక్యూరిటీ లేపాలేమో. ఆయన ఎందుకు లేపుతాడు? కొంచెం అన్న బుర్ర ఉందా లేదు మావు నీకు? నేనే లేపాదా? నువ్వు లేపకూడదు, చెప్పింది నువ్వా? ఫ్రెండ్స్, ఈయన అయితే చెప్తే వినట్లేదు. ఆడ వాచ్మెన్ లేపాలి, అది గేటు. మనకైతే గేట్ వేస్తున్నారు, లేపేస్తున్నాడు మామ, లేపేసాడు. ఇప్పుడే మనదైతే టాటాలో అయితే స్పేర్ పార్ట్స్ అయితే మొత్తం డెలివరీ ఇచ్చేసాం. నెక్స్ట్ మనకు కొన్ని ఉన్నాయి ఇంకా ఎల్ఆర్లో. ఈ వచ్చేసి మనం కోవూరులో ఇవ్వాలి. మామకి షుగరు, ఆగలేడు ఎక్కువసేపు. ఏంది మా అంత పని చేసావు నువ్వా? ఏంది నువ్వు అసలు? సెక్యూరిటీ ఉన్నాడు కదా, ఆయన వచ్చేదాకా వెయిట్ చేయాలి మనం. హైవేలోనే పోయి ఏడకెళ్ళాలి మా ఇప్పుడు. అవునులే, సరేలే సాంగ్ పెట్టు. ఏం పాట మావదా? ఉండు నీకు తగ్గట్టే వచ్చింది మామ పాట. నిజమేనా పొల్లారా? బా సూపర్ సాంగ్ అబ్బా ఇదే. ఓలా సరే మా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మళ్ళీ మనం కోవూరుకి అయితే వెళ్తున్నాం. కోవూరు దగ్గర ఆర్టీసీలో అయితే స్పేర్ పార్ట్స్ ఉన్నాయి మన వెహికల్లో. అవి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ మనం అయితే గోడంకి వెళ్ళిపోవాలి, సేవ్ ఎక్స్ప్రెస్ గోడంకి. ఓకే ఫ్రెండ్స్, లంచ్ టైం అయింది. అందరు లంచ్ తినేసి రెడీగా ఉండండి నెక్స్ట్ మన వీడియో చూడడానికి. అయిపోయిందా మొత్తం? ఇప్పుడు అయితే మొత్తం అయిపోయింది. అలా వెళ్ళారులే, మొత్తం పెట్టేసావా? మొత్తం క్లోజ్. ఈ ట్రిప్ అయితే ఈ రోజుకి ఇంతటితో అయితే క్లోజ్ అయిపోయిందా? ఓకే, పెట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే ఇక్కడ హీరో స్పేర్ పార్ట్స్ గోడౌన్ అంటే ఇది చాలా గోడౌన్లు అయితే ఉన్నాయి, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇనమడుగుకి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడు ఇక్కడ ఇక్కడైతే ఉంది ఇది గోడౌన్. లాస్ట్ పాయింట్ ఏడు ఇచ్చారు మాకు. ఇంతటితో అయితే ఈరోజు ఈ ట్రిప్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకెళ్ళిపోవడమేనా? ఇంకేమన్నా పని ఉందా? నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ మనం? ఢిల్లీకి. సాంగ్స్ పెట్టమా, అది
మళ్ళీ అయిపోద్దా? సరే మళ్ళా మంచి సాంగ్ పెట్టు, ఓల్డ్ సాంగ్. ఇటావా వస్తుంది అది నొక్కబాక, నువ్వు మోడు నొక్కాలి. సో గాయ్స్, ఈరోజు మన లో ట్రిప్ అయితే ఎంతటితో క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ మన టార్గెట్, నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు వస్తామో, ఎప్పుడు యాక్టింగ్ వస్తుందో తెలీదు. మావా నెలకు చేరేస్తా, మీ ఓనర్ని అడుగు మావా. అడతావా అడుగు. ఆటో ఏడదలుతాంలే మావా, ఆటోలో లైన్లు కూడా ఏమున్నట్లేదా? ఏమే మీ ఓనర్ని అడుగు, నెలకు చేరేస్తా. నేను లాక్స్ చేసుకుంటా ఉంటాను మామ. ఎన్ని గోడౌన్లే, పొలాలకు పడే యూరియా బస్తాలు, దుక్కుపిండి ఏదే ఉన్నాయి ఈ గోడౌన్లో ఎక్కువ స్టాకు. ఈ గోడౌన్లో అయితే మన హీరో స్పేర్ పార్ట్స్ని, ఆడికి మన సేఫ్ ఎక్స్ప్రెస్లో అయితే పార్ట్స్ కొన్ని వచ్చాయి. ఇప్పుడే దించేసి అయితే వెళ్తున్నాం మనం. ఆ రోడ్డు మరి దారుణంగా ఉందట. సో గాయస్, ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకునే టైంలో ఒక పార్ట్ అయితే పెండింగ్ అయిపోయిందంట గోడౌన్ దగ్గర రాగానే మళ్ళీ పెండింగ్ ఏందో చెప్పారు. ఏందో తెలుసు అది, ఈ ఐచర్ కంపెనీలో ఐచర్ లారీ ఫ్రంట్ గ్లాస్ చూడండి. ప్రజెంట్ మనం ఇప్పుడైతే కాకటూరు దగ్గర ఉన్న ఐచర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాము. మామ వెనకున్నాడు, గ్లాస్ పగిలిపోద్దని పట్టుకోవడానికి. చూపిస్తా అట్టే ఉన్నాడు లైన్లో. మా యాడమ్మా ఇప్పుడు దాకా మా చెప్పు. ఢిల్లీ ఏదో వాటికి వస్తే ఢిల్లీ ఎట్ట పెట్టాలా బండి వెనక్కి పెట్టాలా? సో గైస్, ఇప్పుడు తీసుకొచ్చిన గ్లాస్ ఇది చూపిస్తున్నాయి. సేమ్ ఇదే గ్లాసు. సేమ్ అదే గ్లాసు, అది వేరే ట్రాన్స్పోర్ట్లో వచ్చింది. మా ఎంత ఉంటుంది మా గ్లాసా? ఇదా ఉంటుంది 1,00,000. మా నిజాలు చెప్పు మామ, సబ్స్క్రైబర్స్ ఫీల్ అయ్యారు అనుకో. చెప్పు ఎంత ఉంటుంది మా, చెప్పు ఒరిజినల్ రేట్ ఎంత ఉంటుంది? ఒక 50,000 ఉంటుందా? దీని మీద రేట్ కూడా ఏమీ లేదు. కానీ ఈ గ్లాసు ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అవ్వకుండా బందోబస్తు చూడండి ఎలా ఉందో. అసలు చూడు మొత్తం, అసలు దీనికి డ్యామేజ్ అసలు తగలకుండా మొత్తం ఈ చెక్కలు కానీ డిజైన్ సూపర్ కదా. మన ట్రాన్స్పోర్టే కదా అది, అలా ఉంటుంది సేఫ్ ఎక్స్ప్రెస్ అంటే. ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటే సేఫ్ ఎక్స్ప్రెస్నే. మన ట్రిప్ అంతా ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. మనం పాఠం అప్పులో బండి పెట్టడం, నేరుగా ఇంటికి వెళ్ళిపోయి కొనుక్కొని నిద్రపోదాం. అంతేనా? అంతే మావా. నాది ఒక చిన్న హెల్ప్ చేస్తావా? నేను ఎట్టో మా వ్యూవర్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని చెప్పి అడగలేకపోతున్నా. నువ్వు అన్నా చెప్పు మామూలుగా. మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచిది. మంచి వీడియోలు పెడతాడు. మంచి వీడియోలు పెడతాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కేరళకి వెళ్తాడు, ప్రతి ఒక్క దగ్గరికి మంచి కొండలు కానీ ఏ కొండలను ఎక్కి అవతల ఎక్కేసి అప్పుడు వస్తాడు. ఎక్కడికైనా ఎంత దూరం అయినా, ఏ వీడియోలు అయినా సరే సబ్స్క్రైబ్, ఏ వీడియోలు అయినా తీసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మా, థ్యాంక్ యూ మా. ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ పెట్టిన కాడి నుంచి నువ్వే మా ఎక్కువ సపోర్ట్ చేసిందే. థ్యాంక్స్ మావా. ఓకే ఫ్రెండ్స్, చెప్పాడు కదా ఆటగాడు, మంచి ఆటగాడు. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు.